మా ఏంద్రా అని సౌండ్ వస్తుందని చూస్తున్నా. సౌండ్ వస్తే లూజ్ అయింది లైట్ ఒకటి. ముందర ఫాగ్ లైట్ లూజ్ అయింది. విశాఖపట్నం మీరు ఇటు వెళ్తారా? స్టేడియం. ఈరోజు వైజాగ్ మొత్తం జల్లెడ పడుతున్నారు సిటీ. ఎట్టుందో లోపల పోయి చూద్దాం. తిన్నా నిండా తినేసి 200 తీసుకున్నారు వాటర్ బాటిల్. 230 రూపాయలు తీసుకున్నది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ పేరు ట్రావెల్స్ ఆర్ రాజు. ఈరోజు అయితే నేను అన్నవరంకి వచ్చింటే అన్నవరం కాడ దర్శనం అయితే మంచి జరిగింది. ఇంకా ఈడికెళ్ళి బయలుదేరిన. ఈడికెళ్ళి డైరెక్ట్ వైజాగ్ ఆర్కే బీచ్ వెళ్తున్నా. ఈడికెళ్ళి అయితే 2 hours చూపిస్తుంది. 110 కిలోమీటర్లు. ఎన్నిటికి రీచ్ అవుతాం చూద్దాం. పైకి మెట్ల దారి వెళ్ళాలి. నేను అట్లా పోయి వచ్చిన. మెట్ల దారి అట్లా పోయి ఎక్కి దిగి వచ్చి వైజాగ్. టైము 3:30 అవుతుంది టైం కరెక్టు. అన్నవరం కూడా వచ్చేసి అయిపోయింది. ఇక వీడికెళ్ళి ఇక వైజాగ్ వెళ్తున్నా. అన్నవరం కాడ అన్నం తిన్నా. టెంపుల్ కింద చెరువు పక్కన లొకేషన్ బాగుందని ఇంత అక్కడ హోటల్ ఉండి అన్నం తినేసినాక ఇప్పుడు డైరెక్ట్ వైజాగ్ ఆర్కే బీచ్. వైజాగ్లో ఫేమస్ ఏంటంటే ఆర్కే బీచే ఉంది కదా. ఆర్కే బీచ్ వెళ్ళి అక్కడ చూద్దాం. ఆడికి వెళ్ళి రూమ్ కూడా చూద్దాం, ట్రై చేద్దాం. ఏది వీలైతే అది చేద్దాం. టైం వచ్చి ఎన్నిటికి రీచ్ అవుతామో తెలియదు. ఇక 120 కిలోమీటర్స్ అని 2 hours వెళ్ళిపోవచ్చు. కొబ్బరి చెట్లు మొత్తం. వాడు సడన్గా ఎట్లా వచ్చింది చూడు హౌలేవాడు. ఏం వస్తారు ఇక మనమే కంట్రోల్ ఉండరు. ఇక ఓళ్ళనే బదులు మనం కంట్రోల్ కొట్టుతారు. మనమే వాడు బండ్లు వస్తున్నాయా లేదా అని చూసుకోలేదు. రోడ్ దాటుడే. వరిసేను గ్రీనరీ తాటి చెట్లు భలే ఉంది కదా లొకేషన్. మా ఏంద్రా అని సౌండ్ వస్తుందని చూస్తున్నా. సౌండ్ వస్తే లూజ్ అయింది లైట్ ఒకటి. ముందర ఫాగ్ లైట్ లూజ్ అయింది. దాన్ని ఇప్పుడు టైట్ చేద్దాం. మళ్ళీ ఊకే మన మధ్యన ఉడిపోతే మళ్ళీ 6,000 బొక్క అవుతుంది నాకు కదా. ఫాగ్ లైట్, ఈ ఫాగ్ లైట్ ఇగో లూజ్ అయింది. దీని రావట్లేదు. సెట్ అయిపోయింది. ఇక టైట్ చేసిన. లూజ్ అవుతుంది ఓకే. సౌండ్ వస్తుంది మళ్ళీ. అది ఒకటి ఏందబ్బా సౌండ్ వస్తుంది గర్ అని. అమ్మో ఇదే జరిగింది మ్యాటర్. వైజాగ్ ఇంకోటి వస్తుంది. ఇంతకుముందు ఊగుతుండే బిడ్డ. టైట్ చేసినా ఊగుతలేవు. అట్టుంటుంది మనతో. ఆడ ఆర్టీఓ పోలీసు వాళ్ళు ఆపిడ్రు. వీడు కెమెరా ఆన్ చేసుకోలేదు. ఇప్పుడు ఆన్ చేసుకుంటా. కొంచెం కంటెంట్ అవుతుంది మనకు. నాకు చూసుకోలేదు. ఇక ఆపకపోతే అనకాపల్లి విశాఖపట్నం వెళ్ళదు. ఏంది అది? రాక్ సాల్ట్ అంట. అదేంటి పలుగురాళ్ళు అక్కడ ఉండే సేమ్ రాక్ సాల్ట్ అనేటిండు.
సేమ్ మన గుట్టల్లో గుట్టకుంటే చూడు, మా సైడ్ అయితే గుట్టకు పలుకురా అని అంటాము, గట్లే ఉంటుంది. అది రాక్ సాల్ట్ అది, అది ఏమో మరి తెలియదు. అబ్బా కూర్చొని షంబు షంబ. అమ్మ ఎగురేస్తున్నాయి గుంతల్లో అలా. వచ్చేసినాం దగ్గరికి. ఇంకా 45 కిలోమీటర్. ఇదే ఇక లాస్ట్ టోల్ పాస్ అనుకుంటా, అయిపోయింది ఇక వైజాగ్ ఎంట్రీ. ఏమో మరి ఇంకోటి కూడా ఉంది అంటే, ఏమో నాకైతే ఇంకా 39 కిలోమీటర్లు చూపిస్తుంది. ఉందో లేదో తెలియదు మరి. నీతో ముందు ఒక మ్యాజిక్ జరిగింది దాంట్లో. నా 2 మిర్రర్లో 2 అద్దాలు ఉన్నాయి, ఇక సైడ్ అద్దాలు, 2 సైడ్ అద్దాలు సూర్యుడు వచ్చాడు. ఈ దాంట్లో సూర్యుడు, ఈ దాంట్లో సూర్యుడు ఉంటాడు. ఏమో మళ్ళీ కనిపిస్తాను చూద్దాము. ఇంతకుముందు కనిపించింది, ఒక దాంట్లో కనిపించిండు లెఫ్ట్ సైడ్. ఇప్పుడు 2 దాంట్లో కనిపించిండు. 2 విరాల్లో ఉంటాడు సూర్యుడు. ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటాడు. ఇక ఈ విరాల్లో ఉంటాడు, ఇక ఈ ఊరాల్లో ఉంటాడు. వా సూర్యదేవుడు ఆ 2 కళ్ళ విరాలు ఆడతాడు, కళ్ళ పడుతుంది. కళ్ళేమో అలాగే సూర్యుని వెళ్తారు. అక్కడ వర్షం పడుతుందా లేకపోతే మూడమల్ల వేసుకున్నదా? 3 కిలోమీటర్లు స్ట్రేట్ కాదు, ఇంతకుముందు తక్కువ చూపించే 32 కిలోమీటర్లు. ఇంకానా 3 కిలోమీటర్లు ఎరిగినట్టుంది. ఏంది అయ్యా, ఏంది మబ్బులేంది, ఏం కథ? టైము 5:56 అవుతుంది. నా నుంచి అయితే 6 అవుతుంది. మొత్తం ఇక్కడ ఎండ ఉంది. ఇక్కడ గుట్ట రాగానే మొత్తం పొగ చూడదు, వర్షమా మళ్ళీ ఏంది? కాడు పడ్డ. నా రూట్ మ్యాప్ ఇంకా ఎక్కువ చూపించింది. ఇప్పటికే 10-15 కిలోమీటర్లు ఎక్కువ వచ్చిన. ఇంకా 40 కిలోమీటర్లు చూపిస్తుంది. 14 కిలోమీటర్లు పోమంటుందా? 14 కిలోమీటర్లు ఎక్కడ అయ్యా? ఎగ్జిట్ చేయడం లేదా? ఎగ్జిట్ ఉంటే గిడ వాళ్ళ ఇది ఎట్లా ఎక్కేయాలరా అయ్యా? ఈ అన్నని అడిగినా కాడు అడి 20 స్టేట్ పోతుందా? విశాఖపట్నం. మీరు ఇటు వెళ్తారా? స్టేటు. థ్యాంక్ యూ. వైజాగ్లో స్టేడియం లాగా ఉంది ఇది. ఇది వైజాగ్ సిటీలో స్టేడియం లాగా ఉంది అది. స్టేడియం పెట్రోల్ కొట్టించుకోవాలి. కార్డు ఉంది. సరే ఇది ఆటోమేటిక్ కెమెరా ఎక్కడ అది కూడా అది కూడా
ముందు వచ్చి బీచ్ ఏది? ఇది ఇలా ముందుకు వెళ్ళిపోండి, ఇలాగ డౌన్కి వెళ్ళిపోతే ముందు డౌన్ వెళ్ళాలా? ఆర్కే బీచ్ వాళ్ళంటే స్ట్రేట్ వాళ్ళ ఈ డౌన్కి వెళ్ళిపోతుంది అనుకుంటే ఇక్కడ తీనటి పార్క్ వస్తుంది. బీచ్ బీచ్ కూడా చిన్నగా వెళ్ళిపోవాలి. రామకృష్ణ బీచ్, ఆర్కే బీచ్. ఓకే, హ్యాపీనా? పోయి 1258 రూపాయలు పట్టింది పాప్కార్న్ లీటర్లు. ఈరోజు వైజాగ్ మొత్తం జల్లెడ పడుతున్నారు సిటీ. ఈరోజు కాడు వాడి వైజాగ్ రూట్ తెలియదు కదా, అదే రూట్ ఎట్టు ఆఫీస్ అటు గలీలో పట్టి ఈరోజు అంత అయోమయంగా ఉంది. ఓ ట్రాఫిక్ ఏందో ఇదేందో. వైజాగ్ విశాఖపట్నం 70 కిలోమీటర్లు లెఫ్ట్కి వెళ్ళాలి. అవునా? రాగుండ్రా అయ్యా. వచ్చేసాం, ఆర్కే బీచ్ వచ్చేసినాం. నోవో హోటల్ ఇదేనా? ఎందుకు వెళ్ళాలి? హోటల్ ఇటు వెళ్ళాలి. సముద్రం కాడికి వచ్చిన నా ఎదురునే సముద్రం ఉంది. కనిపిస్తుందో లేదో? నేను నీకు లోపల ఎట్లుందో చూస్తుందని. నేను ఎప్పుడు చూడలేదు లోపల ఎట్లుంటుంది ఇంత కూడా. ఇది వాడిందంటే పెయింట్ వేసి పెట్టిండ్రు పాతది. ఎట్లుందో లోపల పోయి చూద్దాం. టికెట్ రేట్ 70 రూపాయలు. ఎట్లా వస్తుంది? పెట్టారు सर वीडियो ले लो 280 मीटर 1 किलोमीटर होता है 280 मीटर से नीचे नहीं जाती। अच्छा 280 मीटर तक वाटर प्रेशर इतना ज्यादा होता है कि वो बर्दाश्त नहीं होता। हम यौन 61 चला दो माथे लगे वो लोग सरवाइव नहीं मर रहे क्योंकि उनको ऑक्सीजन की कमी हो गई थी। सोचो यार, ये पता नहीं किस चीज की इंजन है वो। आवाज जाएगा कि देखो पब्लिक के लिए लगाया है, पब्लिक ने लगाया होगा। तो कॉन्ट्रैक्ट यार ये कहाँ तक आदमी इसकी हाइट नहीं आएगा। इसकी ट्रेनिंग में एक साल लगेगा। आपको देख हम भी सावधान अगर प्रेशर होता है इतने प्रेशर में आदमी झेल ना पाए। और कितना पानी होगा आप सोचो, 280 मीटर नीचे है तो कितना पानी होगा। इधर रोता अलर्ट यहाँ से जाएगा बताएगी जाएगी सिया से सावधान बाबा सिया वो बताएगी। बाबा माँ के बेटे को अच्छा लगा ऐसे हाथ लगा लो। अरे भैया देखो आगे नहीं ఇదే రూమ్ తీసుకున్నా 1200 అంట ఒక నైట్కు. ఇక వైజాగ్లో ఉన్నా ఇప్పుడు నేనైతే. అది ఇప్పుడు మార్నింగే అరకు బయలుదేరుతా, పైకి బయలుదేరుతా. ఎందుకంటే మార్నింగ్ మొత్తం బాగుంటుంది చూడడానికి అరకు ఫారెస్ట్లో. ఈ వీడియో నచ్చలేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.